హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి నేను వ్లాగ్ నైట్ స్టార్ట్ చేశాను. అండ్ టైం చూసుకున్నట్లయితే మీరు ఇట్స్ 11:30 గైస్, నైట్ అనమాట. ఇంకా నైట్ నేను ఏం వర్క్ చేస్తాను అనేది మీతో నేను షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు రమదాన్ సీజన్ అవ్వడంతో శ్రీ కూడా ఇంటికి కొంచెం లేట్ వస్తాడనమాట. లాస్ట్ 3 days నుంచి లేట్ అవుతుంది. అండ్ మన ఫెస్టివల్కి ఇంకా 2 days ఉంది కాబట్టి నాకు కూడా చాలా వర్క్స్ ఉన్నాయి. అండ్ ఇంట్లో అందరికీ చాలా వర్క్స్ కూడా ఉండింటాయి. సో అవన్నీ చేసుకుంటూ హ్యాండిల్ చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్ గైస్ అసలుకి. ఇంకా ఇప్పుడు వచ్చేసి నా పని ఏంటంటే ఈ కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ శ్రీ తెచ్చాడనమాట లంచ్కి వచ్చినప్పుడు. సో ఇవన్నీ నేను ఇలా సార్ట్ చేసి పెడతానమాట కంటైనర్స్లో టిష్యూస్ వేసి పెడితే ఇవి మంచిగా ఉంటుంది. అండ్ మనం కుకింగ్ చేసుకున్నప్పుడు ప్రతి రెసిపీకి మనం అది యూజ్ చేస్తాము కాబట్టి ఈజీ అయిపోతుంది. సో అలా నేను చేస్తుంటానమాట కొన్నిసార్లు. అండ్ ఇప్పుడు అదే చేయబోతున్నాను. అండ్ మీరు ఉగాదికి హౌస్ క్లీన్ చేసుకొని అంతా చేసుకున్నారా? నేనైతే ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. కొన్ని చేశాను, ఇంకా కొంచెం అయితే ఉంది. మీ వర్క్ ఎంతవరకు వచ్చిందో నాతో షేర్ చేయండి, ఓకేనా? అనమాట హోమ్ డెకోర్ అండ్ ఆర్గనైజేషన్ అని ఒక వ్లాగ్ చేశాను. అప్పుడు ఇది కార్నర్ చూసింటారు. అండ్ అప్పుడు చెప్పాను లైట్స్ కొంచెం అరేంజ్ చేసేది ఉంది ఇంకా బ్యాలెన్స్ అని. సో ఇప్పుడు ఇట్ ఈస్ లుకింగ్ లైక్ దట్ గైస్. అది చాలా బాగుంది క్యూట్గా. ఇంకా అదనమాట. ఇప్పుడు చకచక వర్క్స్ చేయాలా. ఇట్లే మాట్లాడుతూ కూర్చుంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదు గైస్ ఇట్లాంటివి. కానీ అన్నీ నేర్చుకున్నాం. ఎస్, మనం అన్నీ నేర్చుకుంటాం. నాకు వచ్చేసి మీతో ఒక కార్నర్ షేర్ చేయాలని ఉంది. దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. సో గైస్, ఇట్స్ లుకింగ్ వెరీ ప్రెటీ కదా. సో అదనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఫాస్ట్గా అయితే వర్క్ కంప్లీట్ చేయాలి. ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఏ పని చేసేప్పుడైనా ఏదో సాంగ్స్ అన్నా వింటాను, లేదంటే ఏదైనా మంచిగా మూవీ ఆర్ వ్లాగ్స్ చూస్తానన్నమాట. ఇంకా సాంగ్స్ అయితే పెట్టుకొని నేనైతే వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతాను అట్లా అనిపిస్తుంది. నిజంగా అట్లా పని ఫాస్ట్గా అయిపోతే ఎంత బాగుంటుందో. నేను వచ్చేసి 2 days నుంచి ఈ సాంగ్ని లూప్ మోడ్లో వింటున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఎంత త్వరగా అయిపోయింది ఏంటి పని అని. నిజంగా ఇలాంటిది ఏదన్నా టెక్నిక్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ అంత ఈజీ కాదు. చేయడానికి చాలా టైం అయితే పట్టింది గైస్. ఆల్మోస్ట్ ఆ రెండు విడిపించడానికి నాకు 25 minutes అయితే పట్టింది. నాకు పెద్ద చిరాకు అనిపించే పని ఒకటి కంప్లీట్ అయిపోయింది అని అనుకునే లోపు ఇంకా దాన్ని ఆర్గనైజ్ చేసేది ఇంకొక పని. ఇది ఈజీనే, కానీ అది చేసేసరికి చాలా టైం అయిపోతుంది కాబట్టి అలసట వస్తుంది. నాకైతే ఏదన్నా చేసా కానీ ఈ లీఫీ వెజిటేబుల్స్ని నీట్గా సార్ట్ చేసి పెట్టడం అనేది పెద్ద సోది అనిపిస్తుంది. కానీ తప్పదు, చేసుకోవాలి. ఎందుకంటే మరి కుకింగ్ చేసేటప్పుడు ఈ సోది తప్పవుతుంది గైస్. ఈ అన్నీ నీట్గా సార్టెడ్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఇక్కడ టాస్క్ అనమాట. ఇంట్లో వాళ్ళకి వర్క్ లేదనుకుంటారు, చాలా వర్క్ ఉంటుంది. ఇక్కడ అన్ని అరేంజ్ చేసుకోవడం, నైట్ అంతా కౌంటర్ టాప్ క్లీన్గా ఉంచుకోకపోతే నాకు ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ వస్తుంది. సో గైస్, ఇప్పుడు నా పని అంతా అయిపోయింది, క్లీన్ కూడా అయిపోయింది అనమాట కిచెన్ అంతా. ఇంకెప్పుడు నేను ఫ్రూట్ కట్ చేసి పెడతాను, ఎందుకంటే శ్రీ లేట్ వస్తాడు. కొంచెం ఆకిలి అవుతుంది కంపల్సరీ, చాలా త్వరగా తిని వెళ్ళింటాడు కాబట్టి. ఇప్పుడైతే మస్క్ మిలన్ గైస్ చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు ఇది కట్ చేద్దాం. మా ఇంట్లో నేను మ్యారేజ్ కాకముందు నుంచి కూడా ఫ్రూట్స్ అయితే నేనే కట్ చేస్తాను. అండ్ నాకు బాగా అలవాటు అనమాట మంచిగా కట్ చేసి బాక్స్లోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టడం. ఇప్పుడు అదే చేస్తున్నాను. మంచిగా వాష్ చేశాను. నా ఇది కట్ చేద్దాం. కొన్నిసార్లు ఎన్ని మన దగ్గర నైఫ్స్ ఉన్నా కూడా ఒకటే స్టిక్ ఆన్ అయింటాం. నేనైతే అలా ఈ నైఫ్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను, కొత్త ఉన్నాయి కానీ వాడను. ఫ్రూట్స్ కట్ చేయడం మీలో ఎంతమందికి ఇష్టం అండ్ ఎంతమందికి చిరాకు నాకు చెప్పండి. బాగుంది గైస్. అవి కడిగినట్టువైనా మనం ఏవి వాడినా కూడా మళ్ళా ఇట్లా వాష్ చేయడం అనేది నాకు ఒక అలవాటు అనమాట. సో ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేసి దీంట్లోకి అయితే వేస్తాను.
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా నైట్ రొటీన్ ఇలానే ఉంటదనమాట. నెక్స్ట్ డే కోసం ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం, సార్ట్ చేసుకొని పెట్టుకోవడం, ఇలాంటివి ఏదో ఒక వర్క్ అయితే కంపల్సరీ ఉంటది. ఏ పని లేకుండా అయితే అస్సలకి ఉండదు. అండ్ ఫ్రూట్ కట్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాక్స్లో స్టోర్ చేస్తాను. శ్రీ వచ్చేసరికి ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం కూల్ అవుతాయి అనమాట. సో అది గైస్, ఒక బాక్స్లో అయితే వేసాను. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే ఎంతసేపు మేల్కుంటామో అంతసేపు కిచెన్లో ఏదో ఒక పని ఉంటుంది గైస్. అది అవ్వదు, అది కిచెన్ అంటే. శ్రీ ఇంకా ఇంటికి రాలేదు గైస్. ఇప్పుడు టైం 12:40 అవుతుంది. ఇంకా నాకు పని అంతా అయిపోయింది. ఓన్లీ ఇంకా నా ఫేస్ వాష్, స్కిన్ కేర్ ఒకటే చేసుకోవాలా నైట్ రొటీన్. అంతే గైస్, అది అయిపోతుంది. కొంచెం కట్ చేసిన తర్వాత నాకు ఎనర్జీ రావాలని ఫ్రూట్ అయితే తెచ్చాను కొంచెము. సో ఇప్పుడైతే ఇది తింటున్నాను. ఇంకా శ్రీ రాలేదు గైస్. అదేంటో శ్రీ అసలుకి ఏమనుకుంటాడో ఏమో. తను కూడా ఏం చేయలేడు పాపం. ఇంకా ఇప్పుడు రమదాన్ సీజన్ కాబట్టి ఇంకా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇంకా ఫ్యూ డేస్లో అయిపోతుంది ఎలాగో ఈ సీజన్. ఫ్రూట్ అయితే తిన్నాక కొంచెం ఎనర్జీ వచ్చింది. అప్పుడు ఈ పని కూడా గుర్తొచ్చింది. ఇంకా శ్రీ వచ్చేకి లేట్ అవుతుంది అండ్ మేము లేట్గా పడుకొని నిద్ర లేసేసరికి చాలా లేట్ అయిపోతుంది. సో అందుకే ఇలా నైట్ టైం అయితే చేస్తానన్నమాట వ్యాక్యూమ్. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇది పర్చేస్ చేశాను. ఒక 3 months అవుతుంది. న్యూ ఇయర్కి అయితే పర్చేస్ చేశాను. నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది మంచిగా అనిపిస్తుంది అండ్ డస్ట్ కూడా ఉండట్లేదు. ఇట్ ఈస్ వర్తీ గైస్. అండ్ నైటే వ్యాక్యూమ్ చేసేస్తే నాకు సగం బర్డెన్ తగ్గిపోతుంది. మార్నింగ్స్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఎక్కువ పని లేదనిపిస్తుంది. దానికోసం ఇంకా నైటే కంప్లీట్ చేస్తాను. ఎలాగో శ్రీ కూడా ఇంట్లో ఉండడు, తను రావడానికి లేట్ అవుతుంది కాబట్టి నా వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. వర్క్ అయిపోయేసరికి ఎంతసేపు అయిపోయింది గైస్. ఇప్పుడు నేను ఇంకా ఫేస్ వాష్ చేసుకొని కొంచెం స్కిన్ కేర్ చేసుకుంటాను. టైర్డ్ అయిపోయినాను ఫుల్గా. సార్టెడ్ గైస్, అంత ప్రెప్ వర్క్ అయిపోయింది. ఇంకా నా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా నైట్ చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి. ఇంకా మంచిగా ఈ కాసేపు ప్యాంపర్ సెషన్ నడుస్తుంది. ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చాను. ఇంకా నైట్ స్కిన్ కేర్ రొటీన్ కంపల్సరీ ఫాలో అవుతాను. ఎంత ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా నైట్ లేట్గా బయటికి పోయి వచ్చిన మేకప్ వేసుకున్న కంపల్సరీ ఇదైతే నేను డెఫినెట్గా ఫాలో అవుతాను. ఎందుకంటే నాది యాక్నే ప్రోన్ స్కిన్ అనమాట, చాలా సెన్సిటివ్. ఇంకా నేను నైట్ స్కిన్ కేర్కి వచ్చేసి కాసరెక్స్ వాడుతున్నాను సీరమ్. ఇంకా నేను ఇంకొకటి కూడా వాడతాను, డర్మాకో నుంచి నియాసినమైడ్ ఉంటుంది. అది కూడా బాగుంటుంది. కోజిక్ యాసిడ్, నియాసినమైడ్ అవన్నీ ఉంటుంది. ఇంకా నేను ఇప్పుడైతే రీసెంట్ టైమ్స్ నైట్ టైం వచ్చేసి ఇది కాసరెక్స్ యూజ్ చేస్తున్నాను, స్నైల్ మ్యూజిన్. చాలా చాలా బాగుంది. మంచి హైడ్రేషన్ అయితే ఇస్తుందన్నమాట స్కిన్కి. దాని తర్వాత రీసెంట్ టైమ్స్లోనే మీరు షార్ట్ వీడియో చూసింటారు, క్లినిక్ అయితే మాయిశ్చరైజర్ది ఇది మాయిశ్చరైజర్ అయితే పర్చేస్ చేశాను. దీనికన్నా ముందైతే నేను న్యూట్రిడర్మ్ వాడుతుంటే అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడైతే దొరకట్లేదు. ఫైనల్గా సర్చ్ చేసి ఇదైతే నేను పర్చేస్ చేశాను. అండ్ బాగుంది గైస్. ఇదైతే మాయిశ్చర్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ సెన్సిటివ్ స్కిన్కి చాలా బాగా వర్క్ అవుతుందంట. నేను వచ్చేసి చాలా రోజుల నుంచి వాడుతున్నాను, బాగుంది. ఇది మీరు చూస్తే ఆల్రెడీ ఎంత కంప్లీట్ చేశానో చూడండి. ఎక్కువ వాడుతున్నాను. ఎస్పెషలీ నైట్ టైమ్స్ మంచి హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్కి. మార్నింగ్ లేవగానే లిటరలీ యూ కెన్ ఫీల్ యువర్ స్కిన్ మాయిశ్చర్డ్ గైస్. చాలా బాగుంది. ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. నేను కూడా ఎక్స్పెన్సివ్ అని ఆలోచించి కొన్నాను కానీ వర్త్ బయింగ్ అనిపించింది. కానీ లాంగ్ టర్మ్లో యూజ్ చేస్తే ఇంకా బాగా రిజల్ట్స్ ఉంటాయి అని నాకైతే అనిపిస్తుంది. సో ఇంకా నైట్ అయితే డెఫినెట్గా చేయాల్సిన పని ఇంకొకటి, హెయిర్ కూమ్ చేసి దీన్ని టై చేసే వరకు నాకు ప్రశాంతత ఉండదు. సో దట్స్ ఇట్ గైస్, డన్ విత్ ద స్కిన్ కేర్. నేను వాడేది 3 ప్రోడక్ట్స్ అనమాట నైట్ టైం. నా వర్క్స్ అన్నీ అయిపోయి స్కిన్ కేర్ చేసుకున్నాక శ్రీ అయితే వచ్చాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అనమాట. చాలా టైర్డ్ అయి ఉండే దానికని చాలా మంత్స్ తర్వాత సర్వనా భవన్లో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశాను అనమాట. ఇక్కడ ఉంది సర్వనా భవన్ మస్కట్లో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది గైస్, ఇది చెప్పనవసరమే లేదు. అండ్ నేను వచ్చేసి మినీ ఇడ్లీ ఆర్డర్ చేశాను. దీంతో పాటు వెరైటీ చట్నీస్ అన్నీ ఇచ్చారు. నాకైతే ఫేవరెట్ ఇది అనమాట. గీ పొడి ఇడ్లీ గైస్, అసలు చాలా చాలా టేస్టీ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత కాసేపుకి ఇంకా ఫ్రూట్ కూడా తిన్నాము.
నైటే వాక్యూమ్ చేసేసాను కాబట్టి ఇంకా మార్నింగ్ వచ్చేసి ఫ్లోర్ క్లీన్ చేద్దాం అనుకున్నాను మాపింగ్. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ యూజ్ చేసేది అరేబియన్ ఊదిది లిక్విడ్ అనమాట. ఇదైతే చాలా బాగా ఫ్రేగ్రెన్స్ ఉంటుంది గైస్. అండ్ ఇదైతే ఇక్కడే దొరుకుతుంది అనుకుంటా. నేనైతే ఇక్కడే చూసాను ఇది. అండ్ ఇండియాలో దొరుకుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఇది మనకు సాంబ్రాన్ వేస్తే ఎలాంటి స్మెల్ వస్తుందో అలా వస్తుందన్నమాట హౌస్ అంతా. చాలా చాలా బాగుంటుంది గైస్. ఇంకా మాపింగ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను, లంచ్ చేశాను, ఇంకా ఏం షూట్ చేయలేదు. కొంచెం సేపు నా మొబైల్ అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది గైస్. నేనైతే రీసెంట్ టైమ్స్లో బాగా కాఫీ తాగుతున్నాను. అంటే ఎక్కువ మరీ తాగను, చిన్న కప్ తాగుతాను. కానీ నాకు బాగా నచ్చుతుంది, తాగితే మంచిగా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అలా సన్సెట్ చూస్తూ మంచిగా కాఫీ అయితే ఎంజాయ్ చేశాను అనమాట ఈవినింగ్ టైమ్స్. ఐ విల్ డెఫినెట్లీ టేక్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ అనమాట. డేలో కంపల్సరీ మనల్ని మనం కేర్ చేసుకోవాలా, మనకు నచ్చింది చేయాలా అనేది నా ఫీలింగ్. దానికోసం మంచిగా కాసేపు అయితే రిలాక్స్ అవుతాను. అలా సన్సెట్ చూస్తూ మంచిగా నా కాఫీ ఎంజాయ్ చేశాను గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.